శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బాణునితో యుద్ధంలో ఉషా అనిరుద్ధుల సంవాదం. శ్రీనారాయణుడు ఇట్ల పలికెను. కృష్ణుని కొరకు ప్రద్యుమ్నుడు గొప్ప బలపరాక్రమాలు కలవాడు. అతని కొడుకు అనిరుద్ధుడు బ్రహ్మ యొక్క అంశం. నవయవ్వనవంతుడైన ఆ అనిరుద్ధుడు ఒకసారి బాగా పుష్పించిన పుష్పోద్యానమందు పుష్పంలో చందనం పోయబడిన పడక ఎందు రహస్యంగా పడుకుని ఉన్న సమయంలో కలలో ఒక యువతిని చూశాను. ఆమె మృదువైన చందనం పోయబడ్డ మంచి వాసన గల పుష్పమందు పడుకున్న చిరునవ్వు నవ్వుతూ నవయవ్వనంతో అమూల్య రత్నాలతో నిర్మించబడిన అలంకారాలతో అందమైన భుజాభరణాలు, కడియం, శంఖములు, చేతి కంకణాలతో అలంకరించబడి ఉన్నది. మణులతో చేసిన 2 కుండలములతో ఆమె చెక్కిలి భాగం ప్రకాశిస్తున్నది. ఆమె చాలా సన్నని వస్త్రములతోనూ శబ్దిస్తున్న కాలి అందులతోనూ పండిన దొండపండు వంటి క్రింది పెదవి, శరత్కాలమందలి కమలముల వంటి కన్నులు, శరత్కాలమందలి పద్మముల కాంతిని దొంగిలించి కోటి చంద్రుల కాంతిని వెక్కిరించి ముఖ కాంతి వెలిగిపోతున్నది. ఆమె ముఖం ముత్యముల వరుసతో సమం అనదగిన దంతపంక్తితో మనోహరంగా కలదు. ఆమె 3 వంకరలు గల కీసపాసములు బరువుతోనూ తలలో అలంకరించబడి మాలతీమాల, కస్తూరి, కుంకుమ, లాక్షారసములతో నునుపైన చందనం కాటుకలతో రాజిల్లుతున్నది. పత్రావళితో కూర్చబడ్డ వెలుగుచున్న మంచి చెక్కిలి భాగంతో దాడిమ పువ్వు ఆకారం వంటి సింధూర బిందువుతో అలంకరించబడి శ్రీరామ కదలి స్తంభములను మించు ఊరువులతో ప్రకాశిస్తూ చాలా ఎత్తైన గుండ్రని ఆకారం గల స్తనముల జంటతో నితంబలముల భారంతో వంగి ఉన్నది. కామని బాణాలతో బాగుగా పీడింపబడ్డదై ఆ యువతి కమనీయమైన వంకర చూపుతో చూస్తూ కుంకుమ లత్తుకలతో రక్తం వలె ఎర్రని పాదపద్మాలతో గాలి వల్ల ప్రేరేపించబడ్డ వస్త్రం తొలగగా స్పష్టంగా కనిపిస్తున్న శరీర అవయవాలతో ప్రకాశిస్తున్నది. ఆమెను చూసి కాముని పుత్రుడు కామంతో చెదరిన మనసు కలవాడై చాలా కోమలమైన అందమైన చంపకం వంటి వర్ణకాంతి కలిగి కామంతో పులకరింతలు గల ప్రౌఢ వయస్కురాలైన శృంగారపు కోరికలతో మనశ్చంచలైన ఆమెతో అనిరుద్ధుడు మధురంగా, నీవు దేవతవా, గంధర్వ స్త్రీవా? ఈ అడవిలో నీవెవరు? ఓ కామిని, ఎవరి స్త్రీవి లేదా ఎవరి కన్యవు? సుందరి, ఎవరిని కోరుకొనుచున్నావో? ముల్లోకాల్లో సాటిలేని సౌందర్యం గల మునుల మనస్సును మోహింపజేయగల దానవై అయినా స్వయంగా ఒంటరి దానవై ఉండి నన్ను చూసి భయపడకుండాటకు కారణమేమి? ఓ కాంత, నేను త్రైలోక్యనాథుడు శ్రీకృష్ణుని పౌత్రుడను, కాముని కొడుకును. నా పేరు అనిరుద్ధుడు. నూతన యవ్వనంతో బాధపడుతున్నాను. అందగాడవైనందున కోరదగిన వాడను, కామం గలవాడను, కామశాస్త్రంలో విశారదుడను, కాముక స్త్రీ కామనను ఫలింపచేయుటకు సమర్థుడను. ఓ సుశీల, మంచి రూపం, మంచి శీలం గల నన్ను నీవు పొందుము. రతియందు సూర్యుడను, రతిరసమందు ప్రాజ్ఞుడను. నీపై నాకు చాలా ఇష్టం కలిగింది. నేను రతీదేవి పుత్రుడిని, రతిరసుడను. ఓ ప్రియా, యువకుడను, వ్యాధి లేని వాడను, కాముకుడను, కాముకురాలవైన నిన్ను ఇష్టపడుతున్నాను. నేను చాలా పండితుణ్ణి, కాంతుణ్ణి. కామంతో నేను విదగ్ధునితో సంగమించిన గుణవంతంగా ఉండను. చూడమని పలకగా రెప్పలు మూసుకొని కొత్త సంగమానికి సిగ్గుపడుతూ అతన్ని వంకరైన ఓరచూపుతో చూస్తూ ఆమె ఇట్లన్నది. కాముడవు, కాముని పుత్రుడవు. ఇప్పుడు నేను కామంతో వ్యాకులంగా ఉంటని. కాముకురాలకు నీవు యోగ్యుడవైన కామకుడివి. విచారపడకము. నేను నాచే సహజంగా గౌరవించబడు త్రైలోక్యనాథుని పౌత్రుడవు, యోగ్యుడవు, యోగ్యునికి పుత్రుడవు. అటు నిన్ను ఎందుకు వివాహం చేసుకొనను? అయినను పుణ్యవ్రతం కలది, సతి నిశ్చలురాలు, ఎప్పుడు సంగమం పెంచినది, యజ్ఞంలో అగున్నది. పత్ని వివాహిత భార్య రహస్యమైన, అవివాహిత యగు భార్య అనిశ్చలమైనది. ఆమె భయంతో, ప్రీతి, దానములతో పొందదగినది, నైమిత్తికమైనది, నిత్యురాలు కాదు, అనగా ఎప్పుడు పొందదగింది కాదు. అందుకే ఆమె వర్ణింపతగినది అని వేదాల్లో చెప్పబడింది. అంతేకాక అట్టి స్త్రీ పైలోకంలో నరకానికి మార్గం, ఈ లోకంలో అపకీర్తిని తెచ్చినట్టుది. సాధుజనుడు అట్టి దాన్ని ఇష్టపడను. ఉత్తమ వంశంలో పుట్టిన వైష్ణవుడు అగ్నిసాక్షిగా వివాహమైన భార్యని ఇష్టపడను. మొదట భ్రాంతుడైనను సజ్జన సహవాసం వల్ల అవివాహిత భార్య నుండి మరలిపోవును. ఇది ప్రాణుల స్వభావం. అట్లా నివృత్తుడైన గొప్ప ఫలమందును ప్రాయశ్చిత్తం చేసుకున్నను తిరిగి అవివాహిత స్త్రీని చేపట్టిన ఎడల మరలా పాతకుడొకటయే కాక లోకంలో నవ్వుల పాలగును. మంచి శీలం, సౌందర్యం కలిగి శాంతురాలైన ధర్మపత్ని ప్రశంసింపదగినది. ఆమె పతివ్రత అయి వినయంతో ఎల్లప్పుడూ తీయగా మాట్లాడుచు కోమల అవయవాలతో విదగ్ధురాలై యవ్వన మధ్యమందుండి రతిలో సుఖాన్ని సమకూర్చగలదు. అట్టి స్త్రీని వదిలి వైష్ణవుడు తపస్సుకు వెళ్ళినా ఆమె పరిణితురాలై సాధ్వి, శాంతబుద్ధితో పుత్రవతి అయిన మంచిది లేకుండా అంతయు వ్యర్థము. తపస్సు చెడును.
ఆ సజ్జనుడు కువంశం వాడై పరస్త్రీని పొందిన వాని 7 తరముల పితరుల ఘోర నరకం అనుభవిస్తాను. నేను ఉషను, బాణుని కుమార్తెను. బాణుడు జగత్పతి అయిన శంకరుని భృత్యుడు. మా తండ్రి బాణుడు యుద్ధమందు ముల్లోకాలు జయించినవాడు. నేను స్వతంత్రురాలను కాను. చెడు వంశంలో పుట్టినదైన కులటైన స్త్రీ స్వతంత్రురాలు. 3 కాలములలోనూ కామని పరాధీనురాలి. కన్యను తండ్రి యోగ్యుడైన ఉత్తముడైన వరుణకిచ్చెను. కన్య వరుని కోరకూడదు. ఇది సనాతన ధర్మం. నీవు యోగ్యుడవు, నేను మీకు తగిన దానను. ఓ ప్రభు, నన్ను నీవు కోరిన ఎడల బాణును, శివును, సతీ పార్వతినో అడుగుము అని పలికి ఆ సుందరి కళ నుండి అంతర్ధానమైనది. ఓ ముని, కాముని ఆత్మజుడైన ఆ కామి ప్రద్యుమ్నుడు త్వరగా నిద్ర నుండి మేల్కొని తాను చూచింది కళ అని తెలుసుకుని కామంతో మనస్సంతా వ్యాకులపడగా అశాంతుడయ్యను. ప్రాణవల్లభ కనిపించలేదు కనుక అప్పటి నుండి తిండి విడిచిపెట్టి నిద్రలేక చిక్కిపోయాను. ఆమె విరహ బాధ చేత అతడు కొద్దిసేపు కూర్చుని ఉండును, కొద్దిసేపు నిద్రపోవును, కొద్దిసేపు ఒంటరిగా ఏడుస్తున్న కొడుకును చూసి దేవకి, రుక్మిణి, రతి తదితర స్త్రీలందరూ ఆ విషయం కృష్ణునికి తెలిపిరి. వారి మాటలు విని అన్ని తత్వాలు ఎరిగిన పూర్ణ మానసుడు మధుసూదనుడు నవ్వి ఇట్లా పలికెను. కామాతురురాలైన బాణకన్య రతిని ఈశుడు శివానిల వరమును పొందినది. దుర్గ వరాన్ని పొంది మదనుని బాణం చేత వ్యాకులురాలైనది. పార్వతి ఆమెకు కలను వచ్చినట్టు చేసి అనిరుద్ధుని చూపలేదు. కౌతుకంతో నా పౌత్రను ప్రమత్తునిగా చేసింది. ఇప్పుడు కళ ద్వారా ఆ అమ్మాయిని ప్రమత్తురాలినిగా చేయుదును. నిశ్చింతగా ఉండడు, త్వరలోనే ఆ పని చేయుదును. మనోవ్యధ కాని చింత కాని వద్దు అని సర్వాత్ముడు సర్వసిద్ధులు తెలిసిన వాడైన కృష్ణుడు భార్యల్ని ఓదార్చెను. పుష్పములు, చందనం, నవయవ్వనం కలది, రత్నభూషణాలు అలంకరించుకున్నది. రత్నపు పడక ఎందు పడుకొని నిద్రిస్తున్న కామకైన బాణపుత్రికకు కళను చూపించెను. ఆమె తాను కోరిన స్వప్నం చూసినది. మిక్కిలి నిర్జనమైన ప్రదేశంలో రత్నాలతో నిర్మించిన మందిరమందు కొత్తగా వర్షించు మేఘం వలె శ్యామల వర్ణుడు, నవయవ్వనంలో ఉన్నవాడు, కోటి మన్మధుల వంటి కాంతి కలవాడు, చిరునవ్వు నవ్వుతున్నవాడు, 2 రత్నకుండలముల కాంతి చెక్కిళ్లపై ప్రకాశించుచున్నవాడు, మేనిపై చందనం కలవాడు, పచ్చని వస్త్రంతో అలంకరించుకున్నవాడు, అందమైన మాలతీమాలను వక్షస్థలమందు ధరించి వెలిగిపోతున్నవాడు, పూలు చందనం చల్లబడి ఉన్న రత్నపర్యంకమందు పడుకుని ఉన్నవాడు ఆమె కలలో కనిపించెను. కాముని కొడుకునకు ప్రియురాలు మనోహరమైనది, కాముని బాణములతో బాగుగా పీడించబడుచున్నది అయిన ఉష అతన్ని చూసి ఆనందంతో త్వరగా అతడి దగ్గరకు చేరింది. హృదయంలో బాధపడుతూ ఆ సాధ్వి మధురంగా, ఓ కామక, నీవెవరు? నీవు క్షేమమా? మన్మధునితో బాధపడుతున్న నన్ను చేరుకొనుము. చాలా ప్రౌఢ వయస్కురాలను, నూతన యవ్వనాన్ని వహిస్తున్నాను. తొలి సంగమం మందు ఆసక్తి కలదానని, నీయందు అనురక్తురాలను, భక్తురాలను, గాంధర్వ విధిచే నన్ను వివాహమాడము. 8 విధాలైన వివాహాలలో రాజులకు గాంధర్వం సులభం. అనురక్తురాలైన ప్రియురాల్ని పొంది కపటం కలవాడై ఆ స్త్రీని వదిలిపెట్టిన వారి నుండి లక్ష్మి వెడలిపోవును. దారుణమైన శాపమిచ్చును. అనగా ఆ పురుషుడు, ఓ కాంత, నేను కృష్ణుని పౌత్రుడిని, స్వయంగా కామదేవుని కుమారుణ్ణి. వారి ఆజ్ఞ లేకుండా నేనెట్లు స్వీకరించగలను అని ఇంతమాత్రం పలికి ఆ పురుషుడు అంతర్ధానమైపోయాను. మన్మధుని బాధతో వ్యాకులమైన ఆ ఉష కోరిన వరని చూడలేక నిద్రను వదిలి మనోహరమైన తల్పం నుండి లేచి సఖురాండ్ర మధ్యలో కూర్చున్నది. ప్రమత్తురాలే చాలా ఎక్కువగా ఏడ్చుట ప్రారంభించెను. ఇష్టసఖురాండ్రందరూ ఆమెను ఏమి అని అడిగిరి. ఆమె కూరిమి చెలికత్తె చిత్రలేఖ ఇట్లా బోధించసాగింది. ఓ కళ్యాణి, చైతన్యం తెచ్చుకొనుము. నీకింత భయం ఎందుకు? స్వయంగా శంభువు, సాక్షాత్తుగా పార్వతి రక్షణగా దాటరాని నగరముండగా భయం ఎందుకు? శివుని స్మరించిన చాలును, అరిష్టాలన్నీ తొలగిపోవును. అంతటను మంచియే జరగగలదు. శివుడే ఒక మంచికి నిలయం. ధ్యానం వల్ల దుర్గతిని నశింపచేయి. దుర్గ వల్ల చెడు అంతయు నశించను. అన్ని మంగళాలకు మంగళమైన దుర్గ ఆశ్రితులకు మంగళం ఇవ్వగలదు. ఆ చిత్రలేఖ మాటలు విని ఆ సుందరి ఏమీ మాట్లాడక ఆహారం, నిద్ర వదిలి ఎల్లప్పుడూ ఆ పురుషుని గురించే చింతించుచుండెను. అంతట చిత్రలేఖ అను ఆ సఖిపోయి ఈ వార్తను బాణునికి, అతని భార్యకు, దుర్గకు, యోగులకు గురువైన శంకరునికి, స్కందునికి, గణేశునికి చెప్పింది. చిత్రలేఖ మాటలు విని బాణుని సతి అతిగా గట్టిగా ఏడ్చింది. బాణుడు శంకరుని దగ్గర దుఃఖించి మూర్ఛిల్లెను. శంకరుడు, దుర్గా, కార్తికేయుడు, గణేశ్వరుడు నవ్విరి. గణేశుడు ఇతరులు నేర్పించువాడు, దండంతో మోహితుడైన వాడు తప్పక 4 దుఃఖం అనుభవించును. సూక్ష్మంగా ధర్మాన్ని విచారించిన శివయీసుల క్రీడను చూసి ఆమె కామమోహిత అయింది. ఆమెకు దుర్గా సుదుర్లభమైన వరమిచ్చినది. స్మరుని కొడుకును కలలోకి పోయి స్వయంగా దేవి మత్తుణ్ణి చేసింది. ఇప్పుడు శివుని ఎడమ భాగంలో కూర్చుండి మూగదాని వలె ఉన్నది. అంతా తెలుసుకుని ఈశ్వరుడు సర్వజ్ఞుడు. హరి కలలో మంచి రూపంగల పురుషుని కన్యకకు చూపెను. మంచి రూపంగల పురుషుని యువకుని చూచిన ఆ యువతికి అతడిపై చాలా కోరిక కలిగింది. కానీ
ధర్మభీతితో ఆగింది. మంచి రూపవేషం కల పురుషుని చూసి కులట పాపవంశంలో పుట్టిందైన స్త్రీ నిద్రను ఆహారంను వదులుకొని పతిని పుత్రుని ధనము గృహములను వదిలి ఇంటి పనిని కులపు గౌరవాన్ని కులాన్ని రెంటిని వదిలిపోవును. జాతిని ధర్మాన్ని చివరగా ప్రాణంనైనను వదలగలదు. యువకుడు రతియందు సూర్యుడైన అతి నీచుడైనను వదలడు కనుక బుద్ధిమంతుడు ప్రయత్నంతో యువతిని ఎల్లప్పుడూ ప్రాణముల కన్నా మిన్నగా పరిరక్షించాలి. ఎన్నడూ మాయగలదాన్ని నమ్మరాదు. ఆమె హృదయం కత్తి వాదుర వంటిది. స్త్రీల మాట మధురం. సజ్జనులు కాని వేదములు నేర్చిన వైదికులు కాని వారి మనసులు తెలుసుకొనలేరు. యోగ్యురాలు చక్కగా కలుపునదైన చిత్రలేఖను వెంటనే ప్రమత్తుడైన అనిరుద్ధుని అవలీలగా తెచ్చుటకు ద్వారకకు వెళ్ళనిమ్ము అనగా ఆ మాటలు విని మహేశుడు గణపతితో బాణునికి తెలియకుండానట్టు ఈ శుభకార్యం చేయము అని పలికెను. అటు తర్వాత చిత్రలేఖ ద్వారకా నగరంలో ఎవరికి దాటరాని హరి యొక్క భవనమందు అవలీలగా ప్రవేశించింది. నిద్రిస్తున్న అనిరుద్ధుని బాలకునిగా మార్చి తన యోగంతో తీసుకుని వచ్చి రథంపై ఆనందంగా కూర్చోపెట్టింది. ఆ భద్రరాలు మనోవేగంతో అతన్ని తీసుకుని బయలుదేరి శంఖధ్వని చేసి ముహూర్త కాలంలో శోణితపురం చేరింది. అంతటి ద్వారకలో అనిరుద్ధుడు కనిపించనందున స్త్రీలందరూ అయ్యో ప్రాణవల్లభుడు బాణుని హరించగల బాలుడు ఎక్కడికి పోయానో అని రోధించిరి. అన్ని తత్వములు ఎరిగినవాడు సర్వజ్ఞుడు అయిన కృష్ణుడు ఆ స్త్రీలను ఉదార్చి సాంబ కామ బలంతో కూడి సాత్యకితో పాటు వీరుడైన గరుత్మంతుని తీసుకుని రథంపైన ఎక్కి వేగంగా సుదర్శన పాంచజన్య పద్మ కౌమోదకి గదలు అను ఆయుధాలు తీసుకుని సోనితి నగరానికి వెళ్ళెను. అక్కడ శంకరుడు తన గణాలతో ధన్యురాలు మాన్యురాలు స్త్రీలలో పుణ్యరాలైన పార్వతితో నగరాన్ని రక్షించుటలో సిద్ధమై ఉండరి. దూర్వాసుని శిష్యులు శాంతులు సిద్ధియోగంతో సిద్ధిని ఇచ్చు ఆ యోగిని చిత్రలేఖ బాలునికి మంచి వేషం వేసి అతడు కోరుకున్న కన్య కొరకు అంతఃపురంలోనికి యోగం ద్వారా ప్రవేశించింది. ఆమె రక్షకులచే రక్షించబడుచున్నది. నిరాహారురాలు చెలికత్తులతో చుట్టబడిన ఉన్న కృశోదరి అయిన ఔషను చూసి త్వరగా మేల్కొలిపి ఉషకు ఆమె స్నానం చేయించి శుభ్రమైన వస్త్రాలు మాలలు చందనం సింధూర పత్రకములు వస్త్రభూషణాలతో మొదలగు వాణితో అలంకరించి మహేంద్ర శుభలక్షణమందు వారిద్దరికీ సంభాషణ ఏర్పరిచింది. సకుల సమూహంతో అందరూ ఉండగా సంభాషణం చేయించింది. ఆ పతివ్రత పతిని చూసి విరహజ్వరమంతయు పోయినదై ఆనందించింది. మన్మథుని కొడుకు అనిరుద్ధుడు గాంధర్వ వివాహ విధిగా ఆమెను వివాహమాడను. వారిద్దరికీ సుఖకారణమైన రతి చాలా కాలం జరిగింది. వారికి రాత్రింబగళ్ళు తెలియలేదు. స్మరపుత్రుడు స్మరాతురుడు ప్రౌఢ కొత్తగా వివాహిత అయిన ఉషకు నవసంగమం కనుక కామాతురాలై పురుషుని స్పర్శమాత్రంతో మూర్ఛపోయింది. ఈ విధంగా ప్రతిరోజు రహస్యంగా వారి సంగమం మనోహరంగా సాగింది. ఓ విప్ర, ఇట్లు చాలా కాలం గడిచింది. ఓం శాంతి శాంతి శాంతి.